హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఈ వీడియో అయితే ఫ్రైడే మార్నింగ్ లొకేషన్ అయితే ఎలా ఉంది చూడండి. ఉండాలన్నీ ఫుల్ మంచుతో అయితే కమ్ముకొని ఉన్నాయి. వీడియోలో అయితే డైలీ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే చాలా కూల్ గా ఉంది, అందుకని చెప్పేసి నేనైతే ఈ రోజు పూరి అయితే చేద్దాం అనుకుంటున్నాను. పూరి కాంబినేషన్ లోకి చోలే మసాలా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కోసం ఈ చోలేని అయితే నైట్ నానేసి పెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల చోలే అనేది తొందరగా ఉడుకుతుంది. మన సైడ్ అయితే పూరి కాంబినేషన్ లోకి బేసన్ చేస్తాం. చోలే భటోరీ అనేది పంజాబీ స్పెషల్ అన్నమాట. ఈ చోలే అనేది హెల్త్ కి చాలా మంచిది కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు దీంతోనే చేస్తుంటాను. సైడ్ వంట చేస్తూనే ఇంకో సైడ్ అయితే డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేసాను పిల్లలకి, మా హస్బెండ్ కి. ఇక్కడైతే అన్నం చేయడము, వాటర్ గరం పెట్టడము, చోలే మసాలా కర్రీ కూడా చేయడం అయితే ఫైనల్ గా చేయాల్సింది పూరి ఒకటే. ఇంకా ఈ వంటలు పెట్టుకున్నప్పుడు టైం ఏడు ఉంటుంది చెప్పండి, టైం కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. టైం తో పాటు నేను కూడా ఫాస్ట్ గా చేసేస్తున్నాను. ఎప్పుడు పూరిని అయితే మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసేదాన్ని. ఈసారి గోధుమ పిండితో కాకుండా మైదా పిండిలో గోధుమ రవ్వను కలిపి పూరి అయితే చేశాను. ఇక్కడ మైదా పిండి క్వాంటిటీ తక్కువగా ఉండాలి, గోధుమ రవ్వ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. ఇప్పుడే పూరీలు అనేవి టేస్ట్ గా పొంగుతూ వస్తాయి. వేయడానికి ఓపిక మనసు రెండు ఉండాలి, ఏదైనా చేయొచ్చు. ఇంకా ఇక్కడ మా ఆయనకైతే పూరి అయితే వేసిచ్చాను. ఇంకా తనకైతే పూరిలో బేసన్ కర్రీ ఉంటే బాగుంటది, చోలే మసాలా కర్రీ నాకు అసలు ఇష్టం ఉండదు అని చెప్తున్నాను. చేసేదే మా హస్బెండ్ కోసము, పిల్లల కోసం. ఇంకా సరేలే నెక్స్ట్ టైం అయితే చేయను, బేసన్ కర్రీ చేశానని చెప్పేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు, మా పాప స్కూల్ కి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమైతే ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.